బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజలోనండి. మరి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ ఆరాధనకు వచ్చిన అందరికీ శుభాభివందనాలు. యేసునామములో కూడిన మన దగ్గర సమాధానం కలుగుగాక. దినమంతే దేవుడు తన కృపలో మనను భద్రపరిచి ఒక సాయంకాలం అందు దేవుని సిద్ధించేటప్పుడు ఆయన స్వరం వింటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ఒక ధన్యతను బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు. ప్రేజర్ బ్రదర్ మీరు ప్రార్థన చేయండి. సరే, అందులో మూసుకుందాం. సొంత దివా గొప్ప దివానికి ఉందా చేసినాం. నేను కూడుకున్నాం. విశ్వవా వచ్చిన కొత్త గురించి దర్శించి మాట్లాడిన రాజా, ముఖ్యంగా నీ యొక్క సేవ జీతం దయచేయండి, ఆత్మల భారం దయచేయండి. విశ్వవా ఇతరుల కోసం భారంగా ప్రార్థన చేయాలి. విశ్వవా కోసం మూలపెట్టాలి. విశ్వవా అయ్యా, ఎంతమంది నశించిపోతారో వాళ్ళకి విడుదల చేయాలా తండ్రి. మీరే మాకు సాయం తెచ్చండి. ఇన్న వాక్యాలు మా విడుదల మీద భద్రపరుచుకొని అది అనేకలకు ప్రకటించలాగున మీరే మాకు సాయం తెచ్చండి. గొప్ప దివానికి ఉందా చేసినాం తండ్రి. దేవా ఎంతోమంది నశించిపోతారు. ఈశ్వవా ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు ఉండాలా. ఈశ్వవా ఏమి ఇచ్చినా ఈ రుణం మేము తీర్చుకోవాలి. ఈశ్వవా మా జీవితాలు మేము సమర్పించుకోవాలా, మా హృదయాలు మేము సమర్పించుకోవాలా. రోగ పొందుకుందా చేసినాం దాన్ని విడుదల మీద తెచ్చేయండి. వచ్చిన పథకు దర్శించి మాట్లాడండి. పథక సేవ మీరు తోడుగా ఉండండి. కావాల్సిన శక్తి ఇచ్చండి రాజా. ఇంకెవరికి రాలేకపోతారు ఈశ్వవా వాళ్ళని మీరు లాక్కరండి. ఈశ్వవా విడుదల మీద తెచ్చేయండి. ఇంతమంది నశించిపోతారు ఈశ్వవా వాళ్ళకి మేము విడుదల చేయాలా, నీ నామాలు విడుదల చేయాలా. దేవా ఘనత మహిమ నీకే చెందాలి. ఈశ్వవా మీరే సాయం తెచ్చేసి విడుదల మీద తెచ్చండి. ఈశ్వవా ఐక్యత కలిగి ఉండాలి. ఈశ్వవా మీరే మాకు సాయం తెచ్చేసి ఆదివంతి మీరు వాయించి విడుదల తెచ్చామని ఏసు నా పర్సన్ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో సుజాతక్క పాట పాడతారు. పాట పాడండి. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. గొప్ప దేవుడవని శక్తి సంపదని గళమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని రక్షణ దుర్గమని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల హల్లెలూయానా యేసునాదా, హల్లెలూయానా ప్రాణనాదా, హల్లెలూయానా యేసునాదా, హల్లెలూయానా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదా, అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధింతును నిత్యము నిన్ను, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధింతును నిత్యము నిన్ను, హల్లెలూయానా యేసునాదా, హల్లెలూయానా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదా, సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను కూల్చినావని, శక్తులను కూల్చినావని, సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్యం నీ పాడెదను, సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతముని పాడెదను, హల్లెలూయానా యేసునాదా, హల్లెలూయానా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదా, హల్లెలూయానా యేసునాదా, హల్లెలూయానా ప్రాణనాదా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. మన మధ్యలో ఉన్న రేణుకా సిస్టర్ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, వాక్యం షేర్ చేయండి. హలో సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి,
సోదం తండ్రి సుప్రభానికి వందనాలు రోజా, పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. నా ప్రభా నీ వాక్యం దయతో మాట్లాడండి ప్రభా. నా రాజా మా అందరినీ బలపరచండి, స్థిరపరచండి. నా ప్రభానికే వందనాలు, పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. నీ వాక్యం చేత మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చెను. ఇక్కడ ఏమంటుండో, దేవుడు మనల్ని సేవకులను పిలిచి ఆ యొక్క అభిషేకం మనకిచ్చిండు. ఏమిచ్చిండు? అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు మనకందరికీ అధికారము ఇచ్చిండు. అధికారం ఇచ్చినప్పుడు మనం ఆ అధికారాన్ని వాడుకుంటున్నామా లేదా అన్నట్టు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆ యొక్క అభిషేకాన్ని మనం వాడుకుంటేనే క్రియారూపంలో దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని మనము పొందుకుంటున్నాం ప్రతిరోజు. కానీ సేవ బయటికి వెళ్ళి మనం పరిచర్య చేయలేకపోతున్నాం కొన్నిసార్లు. అయితే అట్లుంటే దేవుడు ఇక్కడ ఏమంటాడు, మన అందరినీ పరిచర్యలో వాడబడాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఆ పరిచర్య చేయాలని ఇక్కడ దేవుడు మనకు సూచిస్తుండు. అందులో ఇంకా 5వ వచనం ఏమంటుండంటే, యేసు ఆ 12 మంది శిష్యులను పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని 6వ వచనంలో ఇజ్రాయేలు వంశంలోనూ నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి. ఇక్కడ ఏమన్నాడు? 12 మంది శిష్యులను అభిషేకించి పంపించండు. పంపించిన తర్వాత ఇక్కడ ఏమంటుండు? ఆ 12 మంది శిష్యులను పంపించు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించిండంటే, అన్ని జనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల పట్టణంలోనైనను ప్రవేశింపకుడి కానీ. అయితే ఇక్కడ ఏమంటుండంటే, అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి అని అంటుండు. అన్ని జనుల దారిలో కంటే అన్ని జనుల దగ్గర పోయి సువార్త చెప్పొద్దు అంటలేడు. ఇక్కడ వాళ్ళు నడిచే దారిలో మనం వెళ్ళకుండా, వాళ్ళ నడిచే దారిలో మనం వెళ్ళకుండా ఏం చేయండు? ఇజ్రాయేల్ వంశంలోనే నశించిన గొర్రెల యొద్దకే మనం పోవాలి. నశించిపోతున్న గొర్రెలు అంటే మనం దేవుని బిడ్డలు కూడా కొన్నిసార్లు ఆత్మ పొందుకొని, కొన్నిసార్లు మనం కష్టాలు బాధలు ఎదిరించలేక మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కొంచెం దూరంగా వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండో, అలాంటి నశించే గొర్రెల యొద్దకు మనం పోవాలి. అన్ని జనుల దారిలో వెళ్ళకూడి అంటుండు. అన్ని జనులకు వెళ్ళి సువార్త ప్రకటించొద్దు అని అంటలేడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంది, అయ్యో అన్ని జనులు వాళ్ళ దగ్గర పోయి చెప్తే వాళ్ళు వింటారా అని ఆ యొక్క తలంపు మనలో వచ్చేసేది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు, వాళ్ళు నడిచే దారిలో మనం వెళ్ళకుండా వాళ్ళకు దేవుని మార్గం చూపెట్టి, దేవుని సువార్త ప్రకటించి వాళ్ళ బంధకాల నుంచి మనము విడుదల చేయాలి. వాళ్ళకున్న బంధకాల నుంచి విడుదల దయచేస్తే అప్పుడు వాళ్ళకు నిత్యమైన శాంతి, సమాధానం వాళ్ళకు వస్తేదని ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తుండు. 7వ వచనంలో ఏమంటుండు? వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఏమంటుండు? పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యము సమీపించింది కాబట్టి వాళ్ళకు అట్లా ప్రకటన చేయమని చెప్తున్నాడు. ఇంకా అందులోనే 16వ వచనంలో ఏమంటుండంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండి. ఇక్కడ ఏమంటుండో, సేవ అంటే మనము సేవ కదా మనం వెళ్తున్నామా అని అట్లా మనకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు, తోడేళ్ల మధ్యకు అంటే
మనకు అర్థమైపోతాయి. తోడళ్ళు అంటే ఎవరు, గొర్రెలు అంటే ఎవరు. మనం గొర్రెలు ఆ తోడళ్ళ మధ్యలో వెళ్ళుచున్నాం కాబట్టి మనం ఎట్లుండాలా? పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండాలని ఇక్కడ చెప్తున్నాం. ఇంకేమంటే 22వ వచనంలో ఏమంటుండంటే, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు, అంతం వరకు సహించువాడు రక్షింపబడును. మనం సేవకి వెళ్తుంటే మనకేమి అందరూ గణపరచరు. మనకందరూ అరే వీళ్ళని సన్మానించాలా అని అనుకోరు. ఇక్కడ ఏమంటుండు, దేవుడు ముందే చెప్పి పెడుతున్నాడు మనకి ఇట్లాంటి సమస్యలు వస్తాయని. ఇట్లాంటి యొక్క ద్వేషం మనకు వస్తుంది, ఇట్లా విరక్తి మనకు కలుగుతుంది. వాళ్ళు మనల్ని ఇట్లా అంటారు, మనల్ని ఇట్లా ద్వేషిస్తున్నారు, మనం ఎందుకు వాళ్ళ దగ్గర పోవాలా? మనకున్న హోదా, మనం ఎట్లాంటి హోదాలు ఉన్నామో వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు ద్వేషింపబడాలా? వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు అవమానపడాలా అని మనలో ఒక నిశ్చయత అనేది వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ముందే చెప్తుండు, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షింపబడును. అంతము వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు మనము సహించాలా. సేవ నిమిత్తము మనకి ఎన్ని అవమానములు వచ్చినా కూడా మనము సహించాలా. మనం అనుకోద్దు మనకి హోదా ఉంది, మనము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయిలో ఉండి మనం మంచి స్థాయిలో ఉండి వేరే వాళ్ళ దగ్గర మనం కింది వాళ్ళ దగ్గర మనం ద్వేషింపబడుతున్నాము అని ఆ యొక్క బాధ మనలో కలగకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని నిమిత్తము మనం బయటికి వెళ్ళి, కాబట్టి అందరి చేత మనము ద్వేషింపబడినా కూడా దేవుడు అంటుడు, ఎవరైతే అంతం వరకు సహిస్తాడో వాడు రక్షింపబడును అంటుండు. 23వ వచనంలో ఏమంటుండు, వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణముకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఏ పట్టణంలో అయితే దేవుని దూషిస్తుండ్రో, హింసిస్తుండ్రో, దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుండో ఆ పట్టణం నుంచి దేవుడు ఏమంటుండు, పావురం వల్లే పాము వల్లే వివేకంగా ఉండి మనము పక్కకు జరిగిపోవాలంటుండు. ఇక్కడ ఏమంటుండు, బోధకులు 24లో ఏమంటుండు, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. ఇక్కడ ఏమంటుండు, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు అంటే దాని అర్థం ఏంది? అధికారంలో ఉన్న వాళ్ళు మనం శిష్యుల కంటే, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు అంటే శిష్యుడుగానే ఉండాల. దాసుడు యజమాను కంటే అధికుడు కాడు. మనం శిష్యులుగానే ఉండాలా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిచర్య మనం శిష్యులుగానే చేయాలంటుండు. బోధకుని కంటే అధికుడుగా మనము దేవుని కంటే ఇదిగా హెచ్చింపబడి ఉండకూడదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనకి బైబిల్ గురించి అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, మనకు అన్ని హోదాలు ఉన్నాయి, మనకి ఏమీ తక్కువ లేదు అని. అట్లాంటప్పుడే నువ్వు తక్కువగా ఎంచుకోవాలా, నిన్ను తగ్గించుకోవాలా. నువ్వు ఎప్పుడు తగ్గించుకొని నువ్వు సువార్త ప్రకటిస్తాడో అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. మనం అట్లా మహిమపరిచే గుంపులో మనం ఉండాలని ఇక్కడ వాక్యము సూచిస్తుంది. అయితే 26వ వచనం, అందులో 26వ వచనంలో ఏమంటుందంటే, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది తెలియబడకపోదు. అయితే మనం దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు భయపడకుండా మనం దేవుని వాక్యం ప్రకటించాలా. అయ్యో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర మనము దేవుని యొక్క సువార్త ఇట్లా చెప్తే ఏమనుకుంటారో అని మనం భయపడద్దు. మనకు మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు. మరుగైన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రతిదీ బైబిల్లో ఉంది, కానీ అది బయలుపరచకుండా ఉండేది. రహస్యమైనది కూడా ఏది దాగి ఉండేది అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. 28వ వచనం ఏమంటుండంటే, మరియు ఆత్మ చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ
ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అయితే ఇక్కడ ఏమంటుండు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు. అంటే మన ఆత్మను ఎవరు చంపలేరు. మన చంపితే, మనల్ని నిందిస్తే, బాధ పెడితే మన దేహానికే కానీ ఆత్మను వాళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. అంటే దేవునికి భయపడాల. ఎట్టి పరిస్థితిలో మనుష్యులకి భయపడడానికి వీల్లేదు. బైబిలే చెప్తుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలంటుంది. కాబట్టి మనం ఆయనను నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆయనకే భయపడాలా. ఆయనకే భయపడి నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి సువార్త ప్రకటించాలా. 30వ వచనంలో ఏమంటుండంటే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఇక్కడ ఏమంటుండు, మనం సేవ చేస్తున్నాం, మనం అనుకుంటాము దేవుడు మనల్ని పక్కకు పెట్టేసిండు, దేవుడు మన గురించి మన దగ్గరికి లేడు, మనకెందుకు వస్తున్నాయి ఈ కష్టాలన్నీ, మనకెందుకు వస్తున్నాయి ఈ బాధలు, దేవుడు మన మొర వింటలేడు కాబట్టి మనకి శ్రమలు వస్తున్నాయి అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఆల్రెడీ ఇర్మీయాలో కూడా అంటుండు, ఆపత్కాలం మధ్య నాకు మొర పెట్టుమో, నేను నీకు ఉత్తరము ఇస్తానంటాను. మనకు ఆపద వచ్చినాడు మనం మొర పెట్టినాం, కానీ జవాబు గురించి మనకు నిరీక్షణ ఉండాలా. దేవుడు కంపల్సరీ మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఇక్కడ ఏమంటుండు, నీ తల వెంట్రుకలు మన తల వెంట్రుకలన్నీ దేవుని దగ్గర లెక్కింపబడి ఉన్నాయి. కాబట్టి మనకి ఎప్పుడు అపజయం అనేది ఉండదు. ఎందుకంటే మనం ఆయనలో స్థిరంగా ఉన్నాం కాబట్టి ఆయన మనకు తప్పకుండా విజయం ఇస్తాడు. అందులోనే మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటుండంటే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఇక్కడ ఏమంటుండో, మనం సేవకి వెళ్తున్న సమయంలో మనం ప్రార్థన చేసుకొని వెళ్తాము, దేవుని యొక్క ఆత్మ మనం పొందుకొని వెళ్తాము. ప్రభా మేము సేవకి వెళ్తున్నాం, సేవ ఫలింపు కావాలా, ఆత్మలు రక్షణలో రావాలా, నీ యొక్క సిద్ధాంతము మేము నెరవేర్చాలా ప్రభా అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకొని పోతే, ఇక్కడ దేవుడు ఏమంటుండు, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. మన యొక్క మార్గమును దేవుడు దూతలు మనతోని పంపించి మనకు సువార్త చెప్పే మార్గము దేవుడు సిద్ధపరుస్తాడంట. ఎప్పుడు సిద్ధపరుస్తాడు? మనం ఆయనను ఆశ్రయించి ఆయన సేవ మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు కంపల్సరీ మన సేవలో, మనం చేసే ప్రతి పనిలో, మన దినచర్యలో దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. ఇంకా అందులోనే యోబు గ్రంథము 28:28, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇక్కడ ఏమంటుండో, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం అంటుండు. మూలమన్యు మళ్ళీ దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు బోధించను. ఇక్కడ ఏమని బోధిస్తున్నంట, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఎవరికి లేని జ్ఞానం మనకి ఇస్తాడు అన్నాడు. దానియేలుకు కూడా జ్ఞానం ఇచ్చిండు, ఎంతో జ్ఞానం ఇచ్చిండు దానియేలుకు. అయితే ఎందుకు ఇచ్చిండు? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని వాక్యానుసారంగా నడిచిండు, దేవుని చిత్తానుసారంగా చేసిండు కాబట్టి ఆయనకు ఆ యొక్క జ్ఞానము ఇచ్చిండు. ఇక్కడ వాక్యం కూడా ఏమంటుంది, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు జ్ఞానం చేత నింపుతాడు. ఎప్పుడైతే మనం దుష్టత్వము, చెడుతనంను విసర్జించితే దేవుడు ఆ యొక్క వివేకం మనకు ఇస్తాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మనం ఎప్పుడైతే ఆయనలో భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకు విరోధంగా చెడుతనాన్ని విసర్జిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో, మనకు వివేకము కలిగి మనము వెళ్ళు మార్గంలో ప్రతి విధములైన విజయం మనకు దేవుడు ఇస్తాడు. అందులోనే సామెత గ్రంథము, సామెతలు 19:21, నరుల హృదయములలో ఆలోచనలు అనేకములుగా పుట్టను,
యెహోవా యొక్క తీర్మానము స్థిరము. అయితే నరుల హృదయములో ఆలోచనలు అనేకములు. అయితే ఇక్కడ వాక్యం ఇక్కడ ఏమంటదంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. అంటే మనిషి యొక్క హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ఒక ఆలోచన పోతే ఇంకో ఆలోచన పుడుతూనే ఉంటది. ఇది ఈ సమస్య తీరినాక ఇంకో సమస్య మనకు ఇంకొకటి వస్తూనే ఉంటది. ఇది వచ్చింది, దాని తర్వాత ఇది రావాలా, దాని తర్వాత ఇది రావాలా. అట్లా హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. అయితే ఇక్కడ దేవుడు ఆల్రెడీ అంటుండు సామెతల గ్రంథంలో, నరుని హృదయ ఆలోచనలు అనేకములుగా పుట్టును. మనకు హృదయంలో అనేక ఆలోచనలు, అనేక కోరికలు, మనకు మంచిది లేకున్నా కూడా మనం ఏమనుకుంటాం, అరే అది ఉంటే మనకు మంచిగా ఉంటది, ఆ కార్యం జరిగితే మనకు మంచిగా ఉంటది. అయితే ఇక్కడ ఏమంటుండు, నరుల హృదయ ఆలోచనలు అనేకములుగా పుట్టును. అంటే మన హృదయంలో అనేక వాంఛలు, అనేక కోరికలు, మనము ఏది మంచిగా లేదనుకున్నా కూడా మనం నరులం కాబట్టి అది మనకు పొందుకోవాలని ఉంటది. అయితే ఇక్కడ యెహోవా అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అయితే మనకి ఏది ఇవ్వాలనో ఏది ఇవ్వకూడదో దేవునికి బాగా తెలుసు. మనకి ఏ టైంలో మనకి ఏది ఇస్తే అది మనం స్థిరంగా ఉంటామో, ఆయనలో ఆశీర్వాదకరంగా ఉంటామో దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే అది స్థిరంగా ఉంటది. అది మళ్ళా ఎవరు తీసుకోలేరు. ఆ ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదము అట్లా ఉంటది. మనం దేవుణ్ణి, బైబిల్లో కూడా ఉంటది, రొట్టె అడిగితే రాయి ఇస్తాడా దేవుడు అన్నట్టు ఉన్నది, వాక్యం ఉంది. కాబట్టి మనము రాయి అడిగితే రాయి ఇయ్యడు, రొట్టె అడిగితే రొట్టెనే ఇస్తాడు. ఆ ఇచ్చింది ఏది స్థిరంగా ఉంటది. దేవుడు ఇచ్చింది ఆశీర్వాదకరముగానే ఉంటది. ఆయన ఇచ్చింది మళ్ళా తీసుకోడు. అందుకే ఇక్కడ ఏమంటాడు, నరుడు హృదయ ఆలోచనలు అనేకములుగా పుట్టును. మనకు ఆలోచనలు చాలా పుడుతూనే ఉంటాయి. పలు రకాల మనుషులు పలు విధములుగా మనకు చెప్తారు, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చేస్తూ ఉంటది, అట్లా చేస్తూ ఉంటుంది. మనం ఎవరు మాటలు మనము దేవుని దగ్గర అడగాల. ప్రతిదీ మనం దేవుని దగ్గర అడిగితే దేవుడు ఏం చేస్తాడు, మనకి ఏది కావాలనో అది మనకు తీర్మానం చేసి స్థిరంగా ఇస్తే ఆశీర్వాదం స్థిరంగా మనకు నిలిచి ఉంటది. ఎందుకంటే మనం ఆయనలో ఉండాలా, ప్రతిదీ ఆయనకు సమర్పించాలా, ప్రతిదీ ఆయన మీద ఆనుకొని ఉండాలా. మనం ఏది చేసినా కూడా ఆయన మీద ఆనుకొని ఉండాలా. మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ప్రతి నడకలో నువ్వు ఉండాలా, ప్రతి మాటలో నువ్వు ఉండాలా, ప్రతి పనిలో నువ్వు ఉండాలా అంటే దేవుడు తప్పకుండా ఉంటాడు మనకు. దేవా ఇది మంచిదా ఇది చెడదా నాకు తెలియదు ప్రభా, నేను నీ ఒడిలో నేను పసిబిడ్డను ప్రభా, నువ్వే నన్ను నడిపించంటే దేవుడు తప్పకుండా మంచి మార్గంలోనే మనల్ని నడిపిస్తాడు. మంచి ఆలోచన ఇస్తాడు, మంచి తీర్మానమైన మనసు మనకిచ్చి ప్రతి దాంట్లో మనల్ని నిలబెట్టుకుంటాడంట. అయితే 1 కొరింథీయుల్లో 3వ వచనంలో 1, 2, 3 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటుండు, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. అంటే ఇక్కడ ఏమంటుండో, మనం ఆత్మ సంబంధమైన మనుషులతో అంటే ఇప్పుడు దేవునిలో ఎదిగి ఉంటాము. దేవునిలో ఎదిగి ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటుంది, నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనియు. అయితే మనం ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వస్తుంది. మనం ఏమంటున్నాం, ఇందాక మనం అన్నాం, దేవా నీ ఒడిలో నేను పసిబిడ్డను తండ్రి, నువ్వు నన్ను నడిపించు అంటే దేవుడు మనకు నడిపిస్తాడు. మనం పసిబిడ్డలం అని దేవునికి తెలుసు. ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలు స్థిరము, మన ఆలోచనలు కరెక్ట్ కానప్పుడు మనం పసిబిడ్డలమే.
అయితే మనం ఏం చేయాలా? దేవాన్ని పసిబిడ్డను తండ్రిను మాకు నడిపించంటే దేవుడు మనతోని పసిబిడ్డలని దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆ మార్గంలో నడిపిస్తాడు. ఈడ 2వ వచనంలో ఏమంటుండంటే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితేని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అయితే ఇక్కడ ఏమంటుండో, దేవుడు ముందు మనల్ని ఎట్లా పెంచిండంట? పాలతోని పెంచిండంట. మీరింకా శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు బలహీనులైరి. అయితే ఇక్కడ ఏమంటుండో, మనము శరీర సంబంధులు అంటే దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని చెప్పిన మాట అనుసారంగా జీవించకుండా మనం జీవిస్తే ఇక్కడ ఏమంటుండు, ఇప్పుడు మీరు బలహీనులైరి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతామో, దేవుడు చెప్పిన మాట వినకుండా మనం జీవిస్తామో, దేవుడు ఏది స్థిరమో అది మనం చేయకుండా వేరే చేసినామంటే మనం ఏమైపోతామంట? బలహీనం అయిపోతామంట. బలహీనలు దేని మూలంగానైనా అయిపోతాం. నిందల పాల విషయంలోనైనా మనం బలహీనములు అయిపోతాము, అనారోగ్య విషయంలోనైనా బలహీనములు అయిపోతాము, కొన్ని విషయాలలో మనకు విజయం రాక మనం బలహీనములు అయిపోతాం. అప్పుడే ఇక్కడ దేవుడు ఏమంటాడు? మనం బలహీనంగా ఉన్న టైంలోనే మనం బలవంతులము అని అనుకోవాలి. ఎందుకంటే మనం దేవునిలో ఉన్నాం కాబట్టి మనకు తప్పకుండా మనకు విజయం వస్తుంది. ప్రతి దాంట్లో విజయం వస్తుంది. ప్రతి అవమానాల్లో, నిందల్లో, బాధల్లో అన్నిట్లో వచ్చినా కూడా దేవుడు మనం ఏమనుకోవాలా? మనం బలవంతులం అనుకోవాలా. ఎప్పుడు మనం బలహీనలము కాము. మనం దేవుల్లో ఉన్నాం కాబట్టి మనము బలవంతులు అనుకోవాలా. మీను అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఇక్కడ దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. మనలో ఇవన్నీ ఉండకూడదు అంటే అది వస్తుంది. సాతాను ఏం చేస్తుంది? గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదామా అని అది ఎదురు చూస్తూ ఉంటది. కాబట్టి ఇవన్నీ మనకు వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా? వాటి నుంచి దూరం పోవాలంటే దేవుని పరిశుద్ధాత్మ పొందుకొని నిత్యం, ఇక్కడ బైబిల్ కూడా అంటది, మనం విసుగగా ప్రార్థన చేయాలా. విసుగగా ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆటోమేటిక్ అవన్నీ వెళ్ళిపోతాయి. అసూయ కలహము ఇవన్నీ వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము? దేవుని సంబంధులుగా మనము దేవునిలో నిత్యము ఉంటాము. అయితే ఇక్కడ ఇంకో వాక్యం ఏమంటుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13:6 ఇక్కడ ఏమంటో, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. మనం ఎట్లున్నామంట? మనం భయపడమంట. ఎందుకు భయపడము? దేవుడు మనకు సహాయకుడు ఉన్నాడు. దేవుడు ప్రతి దాంట్లో మనల్ని విడిపించే సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, నరమాత్రుడు నాకేమీ చేయలేడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై మనము ఉన్నాము అని అంటున్నాడు దేవుడు. అయితే మనము ఎట్టి పరిస్థితుల్లో భయపడడానికి వీల్లేదు. అయితే యాకోబుల 4:11 సహోదరులారా, ఒక్కనికి విరోధంగా ఒకడు మాట్లాడకుండి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చినడలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కావు, న్యాయం విధించువాడవై. ఇక్కడ ఏమంటుండు దేవుడు? ఇంకోటి కూడా మనతో హెచ్చరిస్తుండు, ఒకరిని విరోధముగా మనము మాట్లాడొద్దు. సహోదరునికి విరోధంగా మాట్లాడు. ఒకరికి విరోధంగా మాట్లాడితే మనం ఎవరు తీర్పు తీర్చడానికి? దేవుడే మనకు ధర్మశాస్త్రం ప్రకారం ప్రతిదీ మనకు తీర్పు ఇస్తున్నాడు కదా ప్రతిదానికి. దేవుడు ఇప్పుడు మనము ఏమి విత్తనం వేస్తామో అదే మనం కోస్తాం. మనం ప్రతిరోజు మనం ఏం విత్తనం వేసుకుంటాం మనం పోతామో అదే విత్తనం మనము కోస్తాం. అంటే ఇక్కడ ఏమంటుండు? ఒకరికొకడు విరోధంగా మాట్లాడుకో, అది దేవుని చిత్తం కాదు. తన సహోదరునికి విరోధంగా మాట్లాడినా తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు. అయితే మనము అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనము
ఉన్నట్టయితే అక్కడ దేవుడు ఏమంటాడు, ఇక్కడ మనల్ని మనము సరి చేసుకొని ఒకరికొకరు విరోధంగా మాట్లాడకూడదని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరిస్తుండు. అయితే 1 యోహాను 2వ వచనంలో 15, 16, 17 ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండది. 16 ఏమంటారు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధులే. అయితే ఇక్కడ ఏమంటుండో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ ఏమంటుండో, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అయితే ఇక్కడ మనము జనరల్ గా ఆలోచిస్తే లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడు అంటే మనకు కొన్ని కావాల్సినవి కావాలి కదా, దాన్ని మనము ప్రేమించాలి కదా. అయితే ఇక్కడ ఏమంటుండు, దేవునికి విరోధమైన ఏవి ప్రేమింపకుడి. ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకోడి. ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండు, అతడు అట్లా ప్రేమిస్తే నా ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అంటే ప్రేమించడం అంటే ఇక లోకంలో ఏముంటది, శరీరాశ. మనము ఇక అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ, మన కళ్ళు ఏది చూసినా అది కావాలని కోరుకుంటది. జీవపు డంబం అంటే ఇక అనేక రకాలుగా ఉంటాయి. జీవపు డంబం చెప్పనవసరం లేదు. మనకి ఎన్నో ఆశలు, ఇందాక చెప్పిన వాంటెడ్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటే అట్లాంటి అన్ని మన జీవితంలో వస్తూనే ఉంటాయి. కాబట్టి దాన్ని ఏం చేయాలి, జీవపు డంబం అవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము కూడా తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోకంలో ఉన్నంత మటుకే ఈ లోక సంబంధమైనవి అవి. కాబట్టి మన యొక్క చిత్తము, మనకు జయమంట పరలోక సంబంధమైన దాని గురించే మనం వెతకాల. పరలోక సంబంధమైన దాని గురించే మనం వెతకాల. దేవుడు పరలోక సంబంధమైన దాని గురించి వెతకాలంటే మార్కులో చెప్తాడు కదా, ఏమని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, అనేకులను బంధకాల నుంచి తెంపి వాళ్ళని దేవుని మార్గంలో నడిపించడమే దేవుని యొక్క చిత్తం. లోకమును దాని ఆశయు గతించిపోవును. లోకంలో ఉన్న ప్రతిదీ గతించిపోతుంది. మనము ఈ లోకంలో ఒక జర్నీ చేయనికి వచ్చినాం, యాత్రికులం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే లోకమును దాని ఆశయు గతించుకో. లోకంలో ఉన్నది దానిలో ఉన్న ఆశ అంటే అన్ని రకముల ఆశ అంటే అన్ని రకాలు వస్తాయి. చెడు వస్తుంది, మంచి వస్తుంది, అన్ని వస్తుంది. ఇక్కడ ఏమంటాడు, మనం మంచిగా తీసుకోవాలా. అయితే లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును. దేవుని చిత్తం ఏంది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా, అనేక నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు మళ్లించాలా. నశించిపోతున్న ఆత్మలు ఎవరుంటారు, ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు కూడా ఉంటారు. మనమే వాళ్ళని రక్షణలో నడిపించినాం. రక్షణలో నడిపించిన తర్వాత వాళ్ళు నశించిపోతారు. అయితే దేవుడు ఎవరిని లెక్క అడుగుతారు, మనం రక్షణలో నడిపించినాం కాబట్టి ఆ గొర్రెల్ని సరిగ్గా కాయలే, గొర్రెల్ని సరిగ్గా మేపలే. కాబట్టి దేవుడు మనల్నే అడుగుతాడు. ఇక లోకము దాని ఆశయు గతించిపోను, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము మనం అట్లాంటి నశించిపోతున్న ఆత్మలో మనమే మేపినాం, మనమే కాసినాం ఆ గొర్రెల్ని, కానీ ఇప్పుడు వదిలేసినాం. అట్లా వదిలేసిన వాళ్ళని వదిలేయద్దు. ఎందుకంటే ఎందుకు వదిలేస్తాము, కొన్నిసార్లు మన హోదా అడ్డొస్తుంది, మన ఆస్తి అంతస్తు అడ్డొస్తుంది, మనం ఉన్న స్టేటస్ గుర్తుకొస్తుంది. మనం కూడా ఒకప్పుడు కింది స్థాయిలోనే ఉంటాం. కింది స్థాయిలో ఉండి పై స్థాయికి వచ్చినప్పుడు కింది స్థాయి మర్చిపోయి ఆ నశించిపోతున్న ఆత్మలను విడిచేస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు, దేవుని చిత్తము జరిగించి వాడే నిరంతరము నిలుచును.
అట్లా మనమందరం ఏం చేయాలా? దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలా. కాబట్టి ప్రయత్నం చేస్తుంటే కూడా మనకి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, చాలా వస్తాయి, చాలా నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్ని రకాలు మనల్ని వేధిస్తుంది. కాబట్టి అట్లా వేధించినా కూడా మనం ఏం చేయాలా? దేవుని చిత్తమును జరిగించాలా. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. మనం దేవుని చిత్తము జరిగించాలా. అయితే 1 పేతురు 5:7-8, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, చింత యావత్తు ఆయన మీద వేయుడి. 5వ వచనం. అయితే ఇక్కడ ఏమంటుండో 5వ వచనం, 1 పేతురు 5వ వచనము 5వ అధ్యాయము 7-8, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి ఆయన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. అయితే ఇక్కడ ఏమంటుండో, ఈ వాక్యం అందరికి తెలుసు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. దేవుడు మన నిమిత్తము ఆయన శిల్వ మీద బలి అయినడు. మన యొక్క బాధల నిమిత్తము, మన యొక్క హింస, మన యొక్క రోగం నిమిత్తం ఆయన మన గురించి చింతిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, పేతురు రాసిన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఏమంటుండో, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మనము ఆయన మన గురించి చింతిస్తున్నాడు. అయినా కూడా మనం ఏం చేస్తాము? ఆ చింత అనేది పోదు, ఆ బాధ అనేది పోదు. ఎవరు ఎన్ని ధైర్యం చెప్పినా, ఎవరు వాక్యానుసారంగా చెప్పినా కూడా కొన్ని బాధలు ఎట్లుంటాయంటే మనము ఎవరు తీర్చలేరు, అట్లా ఉంటది. అయినా కూడా మనం ఏం చేయాలా? దేవుడు ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై, అవన్నీ వచ్చినా కూడా మనం ఏం చేయాలా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలా. ఎందుకు మెలకుగా ఉండాలంటున్నాడంటే, అపవాది గర్జించే సింహం వలె వెతుకుతూ వస్తుందన్నమాట. ఎవరిని మింగుదామా, ఎవరిని పాతాళంకు తీసుకుపోదామా, ఎవరిని దేవుని వాక్యం నుంచి పక్కకు తొలగిద్దామా అని చూస్తుంటది. కానీ మనం ఏం చేయాలా? ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా కూడా ఆయన కొరకు మనము స్థిరంగా నిలబడాలా. దేవుని కొరకు మనము స్థిరంగా నిలబడాలా. ఇంకా యాకోబుల 1:20-21, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏమంటుండో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే మనకు సహజం, కోపం అనేది సహజం. ఎప్పుడైతే మనకు అనుకునేది జరగకపోతే మనకు కోపం వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు? మన కోపం రావద్దు అంటుండు. కానీ మన మనుషులం కంపల్సరీ కోపం వస్తుంది. అయితే ఆ కోపాన్ని నిగ్రహించే, అందుకే అక్కడ అంటుండు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబని తీసేయాలని అంటుండు. అయితే మనము నరులం కాబట్టి మనకు కోపం వస్తుంది. మనం అనుకునేది జరగకపోయినా, మనం ఎక్కడ పోయినా మనకు అపజయం వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? మనకు విపరీతమైన కోపం వస్తే అప్పుడు దేవుడు కూడా గుర్తుకు రాడు. అట్లా ఉంటదనే దేవుడు ముందే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం ఎట్టి పరిస్థితుల్లో శాంతం కలిగిన వారై ఉండాలా. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాతికముతో అంగీకరించుడి. ఇక్కడ ఏమంటుండో, దుష్టత్వము, విర్రవీగుచనము, ఇవన్నీ ఏం చేస్తుందంట? మనల్ని దేవునికి దగ్గరికి పోకుండా చేస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండో, అవన్నీ మాని, అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనలో కోపము అధికంగా ఉన్నప్పుడు, మనలో ద్వేషం అధికంగా వచ్చినప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు? అవన్నీ మానుకొని ఏమంటుండు? నాటబడిన మీ ఆత్మలను, మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, దేవుడు మనకు శక్తిగల వాక్యాలు ఇచ్చిండు. దేవుడు అనేక వాక్యాల ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తుండు. కేబిఎంలో ప్రతి వాక్యము శక్తి కలిగినది, ప్రతి వాక్యము ఆదరించగలిగినది, ప్రతి వాక్యము దీవించబడినట్టు నేను చాలా విని అందుకే చెప్తున్నా ఇక్కడ, నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాతికముతో
అంగీకరిస్తే అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్య మార్గంని మనము సరళం చేయగల వారము అయితమని ఇక్కడ అంటున్నాడు. కాబట్టి మనము అట్లా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. అయితే ఇంకోటి మత్తయి సువార్త 12వ వచనంలో 43, 44, 45 అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టత్వము వారికి సంభవించునని ఇక్కడ ఏమంటుండో, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వద్ది. అపవిత్ర ఆత్మ అంటే దయ్యమనే కాదు, అనేక రకాలది కూడి ఉంటది. అయితే ఇక్కడ దేవునిలో చాలా మంది దేవునిలో వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకు విడుదల ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే హాయిగా ఉంటారు. దేవుడు నాకు అన్ని ఇచ్చిండు, దేవుడు నా అన్ని కోరికలు తీర్చిండు, నాకు ఇంకేమీ తక్కువ లేదని మనం ఏం చేస్తామంట, దేవునే మర్చిపోయి కొందరు కూర్చుంటారు. నేను చాలా మందిని చూసిన, అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా కొన్నిసార్లు పోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఏమైతుందంట, వదిలి అయితే ఆ అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట వెళ్తుందంట. ఇప్పుడు ఒక మనిషిలో అపవిత్ర ఆత్మ అంటే బాధ ఉండని, కష్టం ఉండని, వేదన ఉండని, సైతాన్ ఉండని, మంత్రశక్తులు ఉండని, ఏది ఉన్నా కూడా అది మనలో నుంచి ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడో నిలబడి చూస్తూ ఉంటది. అది మన చుట్టం. ఆ చుట్టాన్ని ఏం చేయాలా, అపవిత్ర ఆత్మ ఎట్లాంటి చుట్టం అంటే చెడ్డతరము చుట్టము. అయితే ఆ చుట్టాన్ని అది వెతుక్కుంటూ కూర్చుంటదంట. అయితే అది ఏం చేస్తుందంట, ఒక టైం వస్తుంది. ఎప్పుడు టైం వస్తుంది అంటే, ఎప్పుడు మనలో నిరాశ వచ్చేస్తుంది, ఎప్పుడు మనలో ఆ యొక్క అనుకున్నది జరగకపోవచ్చు, మనం ఏం చేస్తాము, కొన్నిసార్లు ప్రార్థనలో పక్కకు తొలగిపోతాం, ఆత్మ పొందుకోవడంలో పక్కకు తిరిగిపోతాం, సేవ చేసడంలో ముందుకు రాము. అట్లాంటి టైంలో సైతాను ఎదురు చూసి ఏం చేస్తుందంట, విశ్రాంతి దొరకనందున నేను వదిలివేసిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును. అయితే ఏమంటుంది, నేను ఏ ఇల్లు అంటే మన ఆత్మ, ఏ ఇంటినైతే నేను వదిలి వచ్చినానో తిరిగి అదే ఇంటికి పోయి ఉంటా. ఎందుకు పోతా అంటుంది, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి, ఆ ఇంట్లో దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేదు, సేవ లేదు, దేవుని ఆత్మ లేకుండా ఉండడం చూసి ఏం చేసింది, తనకంటే చెడ్డవైన నువ్వు కూడా నాకు తోడుగా ఉండని చెప్పి ఇంకా 7గురిని తీసుకొని వెంట పెట్టుకొని ఆ ఆత్మలో ప్రవేశిస్తుంది. ఆత్మలో ప్రవేశించిన తర్వాత అది ఏం చేస్తుందంట, అక్కడ కాపురం ఉంటుందంట. ఒక్క దయ్యంతోనే, ఒక్క సైతాన్ శక్తులు, ఒక్క బాధతోనే భరించలేకపోతే 7 దయ్యాలు వచ్చి మన ఇంట్లో కాపురం, మన హృదయంలో కాపురం అంటే ఇంకెట్లుంటది మనకు. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే దుష్టతరం వారికి సంభవించును. అయితే నేను చూస్తున్నా, కొందరిలో చూసినాను నేను. అది చూసుకొనే నేను ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చి అదే అనుకున్నా, వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేయాలని. ఎప్పుడు నేను మెసేజ్లు పెడుతూనే ఉంటా, ఈ బ్రదర్ గురించి చెయ్యి, ఈ బ్రదర్ ఇట్లా ఉండు, దేవుణ్ణిలో ఉండి ఇట్లా వెనుక కలిపోయిండు అని చెప్పి. అట్లా మనం ఏం చేయాలా, అట్లాంటి వాళ్ళ గురించి మనం భారం వేసుకొని ప్రార్థన చేయాలా. అట్లాంటి వాళ్ళు తిరిగి వెనుకపోవడానికి వీల్లేదు. దేవుడు అట్లాంటి వాళ్ళ గురించి మనకు భారం ఇచ్చిండు కాబట్టి మనము దేవుని కొరకు నిలబడి దేవుని సేవ స్థిరంగా చేయాలి. ఇంకో వాక్యము విలాప వాక్యము 3:33, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. హృదయపూర్వకంగా అంటే దేవుడి ఇష్టానుసారంగా ఈ బిడ్డకు విచారం ఇస్తా, ఈ బిడ్డకు బాధ ఇస్తా అని దేవుని యొక్క తలంపు అది కాదు.
దేవుడు మన నిమిత్తమే కల్వారి శిలువలో ఆయన బలి అయిండు. మన విచారాన్ని కొట్టివేయనికి, మన బాధను కొట్టివేయనికి ఆయన మన కొరకు బలి అయిండు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, దేవుడు హృదయపూర్వకంగా మనము ఆయన బిడ్డలము, మనము ఆయన సొత్తు. కాబట్టి ఆయన సొత్తు, ఆయన బిడ్డల్ని దేవుడు అట్లా చేస్తాడా? తన బిడ్డలకు దేవుడు అట్లా విచారాన్ని ఇస్తాడా? బాధని కలగజేస్తాడా? కాదు. మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు, మనం దేవునికి దూరమైనందువల్ల మనకు ఇవి వస్తున్నాయి. కాబట్టి అవన్నీ మనము పక్కకు జరుపుకుంటూ దేవుని కొరకు మనము నిలబడాలా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10, 11, 12. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు ఆయన శిష్యులు అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకు గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఇక్కడ ఏమంటుండు? పరిసయ్యులు అంటే వాళ్ళు ఒక హోదాలో ఉన్నదని వాళ్ళ తలంపు అనమాట. అయితే వాళ్ళు ఏమంటుండంటే, ఈ బోధకుడు ఏం చేస్తాడు? సుంకరులతోని అంటే దేవుని హోదాకు తగిన వారు కాదు, అట్లా పాపులతోని కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని శిష్యులను అడుగుతారు అనమాట. శిష్యులను అడిగితే అప్పుడు ఏమంటుండు? ఆయన ఆ మాట విని, దేవుడు ఆ మాట విని ఏమంటుండు? రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఇప్పుడు రోగం ఉన్న వాళ్ళ దగ్గరికే మనం పోవాలా, అంటే బాధలున్న వాళ్ళ దగ్గరికే పోవాలా. నువ్వు పోయి ఒక కోటీశ్వర దగ్గర పోయి ఆయనకి ఏం బాధ లేదు, ఆయన దగ్గర పోయి నువ్వు సువార్త చెప్తే ఆయన వినడు కదా. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తుండంటే, అట్లాంటి వాళ్ళ గురించే ఈ లోకానికి వచ్చిండు. బాధలు, కష్టాలు, రోగాలు ఉన్న వారి దగ్గరికి వచ్చిండు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. కొన్నిసార్లు మేము బాగా ఉన్నోళ్ళ ఇంటికి కూడా పోయి ప్రార్థన చేయడానికి పోతాం. కొన్నిసార్లు వాళ్ళు వాక్యం వినరు, దేవుని వాక్యం. అప్పుడు ఈ వాక్యం గుర్తుకొచ్చి మేమేం చెప్పాం, గమన ప్రార్థన చేసి వచ్చేస్తాం. ఆయన మన మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి దేవుడు అక్కర్లేడు. ఆ దేవుడు వాళ్ళకు అక్కర్లేదు, దేవుని వాక్యం అక్కరికి రాదు. అయితే 12వ వచనం అదే 10 ఏమంటుండు? ఇంటిలో భోజనమును కూర్చుండి యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దకు వచ్చి కూర్చున్నాయి. అంటే దేవుడు పాపుల మధ్యనే ఉంటాడు, పాపుల మధ్యనే జీవిస్తాడు, పాపుల మధ్యనే. ఎందుకంటే రోగులు కాబట్టి అన్ని రోగులు అంటే రోగం అనేది కాదు, అన్ని రకాల బాధలతోటి వాళ్ళు కూడుకున్నాడు. మనసులో, హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా బాధలు, కష్టాలతో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి దేవుడు ఈ భూమి మీదకి వచ్చిండు. కాబట్టి ఆయన యొక్క ధ్యేయం ఆయన నెరవేర్చుకున్నాడు. భూమి మీద వచ్చి నెరవేర్చుకొని మనకు కూడా అదే పద్ధతిగా మనకు నేర్పించిండు. ఆ దేవుని మార్గము మనకు చూపించిండు. ఆ మార్గం ద్వారా మనం ఏం చేయాలా? ప్రజలను దేవుని వైపు మళ్లించాలా. ఆ యొక్క రోగం గల వారి దగ్గరికి మనం పోయి సువార్త ప్రకటించాలా అని అంటున్నాం. 2 కొరింథీ 10:18 ఒకటి చూసుకొని ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13, 14, 15. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలైనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిల్లాదులోను గర్భిణీ స్త్రీలను చీల్చెదను. 15. వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనిపోబడుదరని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే రాజులు, అతని అధిపతులను ఆయన ఏం చేస్తాడంట? చెరలోనికి, అంటే దేవునికి విరోధంగా నడిచిన వారికి, అంటే అన్యజనులు మార్చడానికి దేవుడు ప్రతి విధంగా ప్రయత్నం చేసి దేవుని మార్గంలో నడిపిస్తాడు. అయితే ఇక్కడ ఇంకో ఎజ్కేల్ 33, 12, 13 ఏమంటాడంటే, మనము ప్రతిదీ నీతిగానే చేస్తాం. దేవుని వాక్యాన్ని గాని సువార్తను గాని ప్రతిదీ మనము నీతిగానే చేస్తుంటాం. నీతిగా చేస్తా వస్తున్న సమయంలో మనకి ఏమైపిస్తుంది అంటే, అనుకోకుండా ఒక తప్పు జరిగితే అక్కడ ఏమంటాడు, మనము ఇన్ని రోజులు చేసిన నీతి కార్యాల నుంచి ఒక్క తప్పు వల్ల మనము దేవుని యొక్క
ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. మనం పరిశుద్ధంగా ఉండాలంటే చాలా కష్టం. లాస్ట్ వరకు దేవుని రాకడ వరకు మనం అది కాపాడుకోవాలా. దేవుని రాకడ వరకు కాపాడుకోవాలంటే మనం దేవుల్లో స్థిరంగా ఉంటే దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడి చిన్న వాక్యం దీవించినలాగా. స్తోత్రం తండ్రి. సుప్రభానికి వందనాలు రాజా. నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మాకు బయలుపరిచినావు తండ్రి. ప్రభా, నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయండి. మేము కడవరకు ప్రభా నా రాజా నువ్వు ఇచ్చిన రక్షణను మేము కాపాడుకోవాలా ప్రభా. ఎట్టి పరిస్థితిలో ప్రభా మేము తొలగడానికి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగడానికి వీల్లేదు ప్రభా. నా తండ్రి, నీ వాక్యానుసారంగా మేము జీవించాలా తండ్రి. మేం బలపడాలా, అనేకులను బలపరచాలా, అనేక బిడ్డల్ని నీ మార్గంలో మేము నడిపించాలా. అట్లాంటి అభిషేకము మా అందరికీ దయచేసి నా ప్రభా నీ రాకడ వరకు మా అందరినీ సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్వరాజ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. మీరు ఆశీర్వాదమే అండి. స్వరాజ్ బ్రదర్. మన ప్రభు సమాధానం ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డకు, ముఖ్యంగా కేబిపిఎం టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన కాక. ఆమెన్. ఆమెన్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ఆమేన్. అందరికీ బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్.